నమశంకరాయ. జనవరి 15 సంక్రాంతి. ఈ యొక్క సంక్రాంతి పర్వదినం సందర్భంగా పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి బాలారిష్ట దోషాలు తొలగి, గండ దోషములు, దిష్టి దోషములు, నరదృష్టి, నరఘోషలు తొలగిపోవాలి అని అంటే ఈ రోజున తల్లులు ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలమ్మ. మనం రోజు చేసుకునేటువంటి పిండి వంటలు, అలాగే సంక్రాంతి రోజున చేస్తాం పిండి వంటలు. ఆ పిండి వంటలలో భాగంగా ఆ పిండితో వివిధ రకాలైనటువంటి పక్షుల ఆకృతితో ఉన్నటువంటి పక్షుల ఆకారాలని మనం తయారు చేసి వాటిని గుచ్చి ఒక హారముగా తయారు చేసి సంక్రాంతి పర్వదినము రోజున పిల్లల మెడలో వేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచవచ్చు. లేదు, కనీసము ఒక 5 ఘడియలైనా కానీ ఉంచాలంటే ఒక 2 గంటలైనా ఉంచాలి. ఈ విధంగా ఉంచి కనుమ రోజున పక్షులకి ఆహారంగా వేయండి. తత్ఫలితముగా పిల్లల్ని పట్టి పీడిస్తున్నటువంటి దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక ఈ సంక్రాంతి సందర్భంగా గతించిన తల్లిదండ్రుల యొక్క ఆత్మతృప్తి కోసం వారసులైనటువంటి వాళ్ళు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, అమ్మాయిలైతే భర్త చేత, లేదా భర్త లేకపోతే కొడుకు చేత, అబ్బాయి అయితే తను స్వయంగా పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు, వస్త్రదానములు చేయాలి. విధిగా చేయండి. మన 5 వేలు నోట్లోకి పోతున్నాయంటే మన పితృదేవతల యొక్క ఆశీర్వచనం. ఇవి మనం చేసుకోలేకపోతున్నాము అనంటే మన పీఠమాధ్వర్యంలో జనవరి 15 సంక్రాంతి, జనవరి 18 పుష్యమాస అమావాస్య ఆదివారము, ఈ 2 రోజుల్లో బ్రాహ్మణులని కర్తగా పెట్టి పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు చేయించి మీకు వీడియోలు పంపించడం జరుగుతుంది. అలాగే సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి ఆదివారం అమావాస్య కాబట్టి 18వ తారీఖు రోజున సాయంకాలం 7 గంటలకి ప్రారంభమవుతుంది. 5 గంటల లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్నటువంటి వారికి శక్తిపాతం చేసినటువంటి కరంగలిమాల ఇవ్వడం జరుగుతుంది.